వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది వోక్స్‌వ్యాగన్ బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ లైన్ ఆటోమేటిక్ ఎడిషన్ అండి. ఈ కార్ వచ్చేసరికి పోలో లవర్స్ ఎవరైతే ఉన్నారో 100% చెప్తున్నాను, జస్ట్ కార్ దగ్గరికి వచ్చి అలా చూడంగానే తీసుకొని వెళ్ళిపోతారు, అంత బాగుండిద్దండి. కార్ వచ్చేసరికి ఫ్లాష్ రెడ్ అన్నమాట. లైవ్లో అయితే మాత్రం మోర్ అట్రాక్టివ్గా కనబడిద్ది. జస్ట్ అలా వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోతే ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా మంచి కార్స్ రాబోతున్నాయి, మోర్ అట్రాక్టివ్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. అలానే ఫుల్ క్వాలిటీ క్వాలిటీ పరంగా మాత్రం 100% ప్రతి కస్టమర్ కూడా సాటిస్ఫైడ్ కస్టమర్స్ నా దగ్గర. అండ్ ఈ కార్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి పోలోలో ప్రీమియం ఎడిషన్స్లో వన్ ఆఫ్ ద కార్ అండి. ఎందుకంటే జీటీ లైన్ అనేది టాప్ నాచ్ అన్నమాట. అసలు పోలోలో మీకు వోక్స్‌వ్యాగన్ నుంచి పోలో ఎడిషనే ప్రీమియంగా ఉండిద్ది. అలాంటిది వీళ్ళు ఇంకా మోర్ ప్రీమియంగా డిజైన్ చేసిన ఎడిషన్ జీటీ లైన్. అందులో కూడా 2022లో లెజెండ్ ఎడిషన్ అని వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఈ కార్కి వచ్చేసరికి కంప్లీట్గా డిజైన్ అనేది చేంజ్ చేసి చూపించడానికి వీళ్ళు కొన్ని చేంజెస్ అనేవి చేశారండి. మనం క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందు డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2037 5వ నెల వరకు వ్యాలిడ్లో ఉందండి. ఈ కారు మ్యానుఫ్యాక్చరింగ్ 2022లో జరిగింది, మోడల్ 2022 అన్నమాట. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 7,20,000 ఐడి వాల్యూతో 2025 ఏప్రిల్ వరకు ఉందండి. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది. 1 రూపీ కూడా డాక్యుమెంట్స్ పరంగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఇన్వాయిస్ ఓనర్ అండి, సాఫ్ట్వేర్ అబ్బాయి అన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. ఎప్పటికప్పుడు కంప్లీట్గా ఏదైనా సరే షోరూమ్కి వెళ్ళే చేయించుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్కి నెక్స్ట్ అంటే ఇప్పుడు 30,000 తిరిగి ఉంది కారు, 45,000 సర్వీస్ అనేది ఫ్రీ అన్నమాట. మీరు ఆల్రెడీ పెయిడ్ అన్నమాట. మీరు షోరూమ్కి వెళ్ళి 45,000 దగ్గర ఈ కార్ వాళ్ళకి ఇస్తే సర్వీస్ అనేది చేసి ఇస్తారు. అంటే వీళ్ళు ఆల్రెడీ పే చేశారు కాబట్టి ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు షోరూంలో. అండ్ ఈ కార్ మనం ఫీచర్స్ మాట్లాడుకుంటే ఇందులో మనకి చాలామంది ఇష్టపడే ఫీచర్ అండి, కీని అన్లాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ అనేవి ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. చాలామంది ఇష్టపడతారండి. అలానే లాక్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. చాలామంది ఇష్టపడే ఫీచర్. అండ్ వస్తున్నది సమ్మర్, అప్పుడు కొంచెం హీట్ ఉండిద్ది కాబట్టి లోపల ఈ ఫీచర్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ షెల్ ఏదైతే ఉందో మీకు పియానో బ్లాక్ షెల్ అండ్ విత్ క్రోమ్ వస్తుంది అన్నమాట, క్రోమ్ లైన్తో. అలానే జీటీ బ్యాడ్జ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. హాలోజన్కి సంబంధించిన హెడ్ ల్యాంప్స్ వస్తాయండి. మీకు లైటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ సైడ్ వ్యూ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఒక స్పోర్టీ లుక్ అనేది ఉండిద్ది. జస్ట్ కార్ చెప్తున్నాను కదండి, మీరు వీడియోలో కన్నా లైవ్లో ఇంకా బాగుండిద్ది అనమాట. చాలా అట్రాక్టివ్గా ఉండిద్ది. ఒక ప్రీమియం ఎడిషన్. మీరైతే జస్ట్ అలా బ్లైండ్గా తీసుకుని వెళ్ళిపోతారు. నేను ఇచ్చే ప్రైస్ అయితే ఇంకా 100% చాలామందికి నచ్చిద్ది నేను అనుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఐవీస్ కూడా వీళ్ళు కంప్లీట్గా డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సైజ్ వచ్చేసరికి 16 ఇంచ్ ఎల్ఐవీల్స్ అనేవి ఇచ్చారండి. ఈ టైర్స్ వచ్చేసరికి మనకి ఒక 50 to 60% ఉంటాయన్నమాట. ఇంకా బటన్ నాకు తెలిసినంతవరకు ఒక 10,000 to 15,000 కిలోమీటర్స్ తిరగొచ్చు. ఇంకా ఇది వచ్చేసరికి టైర్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్సే అన్నమాట ఇప్పటికి కూడా. అండ్ సైడ్ చూసుకుంటే మనకి ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో గ్లాసీ బ్లాక్ లుక్ మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచే వచ్చింది. ఇది వచ్చేసరికి ఫోల్డబుల్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది. అలానే సైడ్ ఇండికేటర్ ఎల్ఈడి స్ట్రిప్ కూడా ఇక్కడ మనం ఉండిద్ది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెజెండ్ ఎడిషన్ అని చెప్పాను కదండి, 2022లో వీళ్ళు లాంచ్ చేశారు. ఇక్కడ బ్యాడ్జెస్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఒక స్పోర్టీ డిజైన్ కోసం వీళ్ళు ఇలా గ్రాఫిక్ డిజైన్ అనేది ఇక్కడ స్టిక్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ కింద కూడా మీరు ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా
రన్నింగ్ బోర్డుకి ఒక లిప్ అనేది తగిలిచ్చారండి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ టాప్ కూడా చూసుకుంటే మీకు గ్లాసీ బ్లాక్తో వచ్చిందన్నమాట. అండ్ ఒకసారి మనం సైడ్ చూసుకుంటే బ్యాక్ ఇక్కడ చూసుకుంటే మీకు GT-TSI బ్యాడ్జెస్ అనేవి ఇచ్చారు, పెట్రోల్ వేరియంట్. ఈ కార్ వచ్చేసరికి మనం హైవే మీద 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు పర్ అవర్ వెళ్తే మనకి నేను చెప్పినట్టు వెళ్తే ఖచ్చితంగా 17 కిలోమీటర్ల మైలేజ్ అనేది వస్తుందండి. 80 to 100 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేస్తే 17 కిలోమీటర్ల దాకా పర్ లీటర్ మైలేజ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి హార్స్ పవర్ ఎక్కువ అండి, టార్క్ పవర్ అంటారు. జస్ట్ మనం ఒక స్పోర్ట్స్ కార్ మనం డ్రైవ్ చేస్తే ఏదైతే ఫీల్ ఉండిద్దో సేమ్ ఫీల్ అనేది మీకు ఇక్కడ ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ టైల్స్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు, డిజైన్ అనేది చాలా బాగుంటాయి ఇవి, లైట్ బ్యాక్ లైట్ వేసినప్పుడు. అలానే ఇక్కడ పియానో గ్లాసీ బ్లాక్ సంబంధించిన ఒక స్పాయిలర్ అనేది చూసుకోవచ్చు, అది కూడా మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వచ్చిందన్నమాట. ఇక్కడ మీకు బ్యాక్ గ్లాస్కి వైపర్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ TSI బ్యాడ్జ్ GT లోగో మొత్తం చూసుకోవచ్చు అండి. మనం ఇది ఓపెన్ చేయాలంటే అన్లాక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇలా ప్రెస్ చేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి. బూట్ వచ్చేసరికి కంప్లీట్గా 280 లీటర్స్, దాదాపుగా 300 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది అన్నమాట. మనం ఒక ఫ్యామిలీకి సంబంధించిన లగేజ్ అనేది ఈజీగా క్యారీ చేయవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టెప్పింగ్ టైర్ అయితే అసలు యూజ్ చేయలేదండి, షోరూమ్ నుంచి ఏదైతే టైర్ వచ్చిందో సేమ్ ఆ టైరే ఉందన్నమాట, న్యూ టైర్. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ ఉండవండి. ఇప్పుడు దాకా అన్టచ్డ్ పీస్ అన్నమాట, చిన్న టచ్అప్ కూడా చేయలేదు, 1% టచ్అప్ కూడా చేయలేదు, అంత నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే వీళ్ళు చాలా ఇష్టపడి సీట్ కవర్స్ అనేవి చేయించుకున్నారండి. ఒకసారి మనం చూద్దాం. మంచి ప్రీమియం లెదర్ అన్నమాట ఇది. ఇక్కడ ఆటో ఫోమ్ సంబంధించిన బ్రాండ్ ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా ఒక 15,000 to 20,000 పెట్టి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. బకెట్ ఫిట్టింగ్ అన్నమాట కంప్లీట్గా. అండ్ కంప్లీట్గా ఫ్లోరింగ్ మ్యాట్ అనేది ఉంది. అలానే GFX బ్రాండ్కి సంబంధించిన పర్టికులర్ వోక్స్‌వ్యాగన్ పోలోకి సంబంధించిన ఫుట్ మ్యాట్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. ఇలా కంప్లీట్గా ఈచ్ కార్నర్ కవర్ అయిద్దండి అన్నమాట. మీకు ఇంటీరియర్ చూసుకుంటే ఎక్కడ డస్ట్ ఏమి ఉండదండి, జస్ట్ మీకు రూఫ్ కూడా చూసుకోవచ్చు టాప్. అండ్ ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి, చాలా బాగుంటుంది. పికప్ అయితే ఇంకా అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్, మీకు కో ప్యాసింజర్కి ఒక ఎయిర్ బ్యాగ్ అనేది ఇస్తారు. ఇక్కడ డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ ఉండవు. ఇది ఐడియల్ ఉంటే గాడ్ ఐడియల్ తీసేశారండి. మనం ఇక్కడ ఏమైనా ఐడియల్ పెట్టుకుంటే అది కనబడదు అనమాట, జస్ట్ స్టిక్కర్, అది మనం రిమూవ్ చేసుకోవచ్చు ఈ స్టిక్కర్ని. అండ్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా మనకి టచ్ ప్లేయర్ అనేది ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత తిరిగిందో రీడింగ్ అనేది 30,000, కేవలం 30,000 కిలోమీటర్లు. కంప్లీట్ షోరూమ్ రికార్డ్ అని చెప్తున్నాను. మనం ప్రతి గేర్ మనం స్పీడ్ వెళ్తున్నప్పుడు మనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం, అసలు ఏ గేర్లో వెళ్తున్నాం అంటే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషనే అయినప్పటికీ మనం ఏ లెవెల్లో ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది ఇక్కడ కనబడిద్దండి. ఏ లెవెల్లో ఏ గేర్లో వెళ్తున్నాం కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది అనమాట. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా టచ్ ప్లేయర్ ఇస్తారండి. మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉండిద్ది. మీకు ఇది మొత్తం కంప్లీట్గా ఏసీ గ్రిల్స్ చూసుకుంటే మీకు క్రోమ్ ఫినిషింగ్ వస్తాయి అన్నమాట. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దామండి. జస్ట్ సింగిల్ టచ్ ఇంజన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మీకు ఇది హైపో టార్క్ ఇస్తారండి, అంటే మీకు జస్ట్ ఏం అలా టచ్ చేస్తే అలా వెళ్ళిపోతాయి అన్నమాట కార్స్, అంత బాగుంటాయి. ఒకసారి
బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. కొన్నిసార్లు లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని మనం తీసామన్నమాట. ఒక పవర్ విండో అనేది ఒక దించేద్దాం. వన్ 1.0 లీటర్ టర్బో ఇంజన్స్ అండి. చాలా పికప్ అయితే అల్టిమేట్ ఉంటాయన్నమాట. మీకు 1.6 డీజిల్ ఇంజన్ పికప్ చూసుకున్నా, ఈ కార్ పికప్ చూసుకున్నా, నాకు తెలిసినంత వరకు ఈ కారే స్పీడ్ వెళ్ళిద్ది. ఆ లాజిక్ ఏంటో ఆ వోక్స్‌వ్యాగన్ వాళ్ళకి తెలియాలన్నమాట. నాకు తెలిసినంత వరకు పికప్ అయితే ఒక స్పోర్ట్స్ కార్ మనం డ్రైవ్ చేస్తూ ఏదైతే ఫీల్ అవుతామో సేమ్ ఫీల్ అవుతారు ఇక్కడ. అంత బాగుండిద్ది పికప్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ యాప్ రామ్స్, అలానే చాసిస్ నెంబర్ ఇక్కడ ఉండిద్ది అన్నమాట. ఇది రిమూవ్ చేస్తే కంప్లీట్గా ఎక్కడ ఏమీ ఉండదండి, చాలా బాగుండిద్ది అన్నమాట. డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ యాప్ రామ్స్ ఇవి. ఓకే, ఎనీవే ఈ కార్ మీరు ఎక్కడైనా చూసుకోండి, OLX కావచ్చు, ఆఫ్లైన్ మోడ్లో కావచ్చు, ఆన్లైన్ మోడ్లో కావచ్చు, ఈ కార్ అనేది చాలామంది చాలా ఎక్కువ ప్రైజెస్ అనేవి కొట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఈ కార్ మనకి వోక్స్‌వ్యాగన్ తరపు నుంచే మనకి షోరూంలో 12,70,000 రూపాయలు ఉందన్నమాట ఈ కారు. అలానే చాలా లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి మనకి ప్రైజ్ అయితే ఏం తగ్గదండి ఎప్పుడైనా సరే. కానీ మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి బెస్ట్ ప్రైజ్ 7,70,000 రూపాయలు ప్లస్ 10,000 రూపాయలు కమిషన్ అయితే ఈ కారుకి ఉండిద్దండి. మర్చిపోవద్దు, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నాకు పే చేయాల్సి ఉండిద్ది అనమాట. 7,70,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నా, మంచి ప్రైజ్, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.